సోరియాసిస్ ఇంకా ఎగ్జిమాలో వచ్చే స్కిన్ ఫ్లేరప్స్ని ఎలా తగ్గించుకోవాలి? ఇది తెలియాలంటే ముందు మన గట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మనం ఏదైనా ఫుడ్ తిన్నాక అది మన పొట్టలోకి వెళ్ళి డైజెస్ట్ అయిన తర్వాత మన స్మాల్ ఇంటెస్టైన్ అంటే గట్లోకి వెళ్ళి అక్కడి నుంచే న్యూట్రియంట్స్ అనేది బ్లడ్లోకి కలుస్తాయి. కానీ సోరియాసిస్ ఇంకా ఎగ్జిమా ఉన్న వాళ్ళల్లో స్ట్రెస్ లెవెల్స్ పెరిగినా లేదా ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్ తిన్నా కూడా వాళ్ళ గట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా చాలా తగ్గిపోయి వాళ్ళకి లీకీ గట్ అనే ప్రాబ్లం వస్తుంది. ఇదేంటి? మనం తినే ఫుడ్లో మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్తో పాటు హార్మ్ఫుల్ టాక్సిన్స్ ఇంకా బ్యాక్టీరియా కూడా ఉంటాయి. ఇలాంటివన్నీ మన బ్లడ్లో కలిసిపోకుండా మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ మాత్రమే బ్లడ్లోకి వెళ్ళేలాగా మన గట్లో ఉండే ఎపిథీలియల్ సెల్ జంక్షన్స్ చూసుకుంటాయి. కానీ ఈ లీకీ గట్ కండిషన్లో ఆ ఎపిథీలియల్ సెల్ జంక్షన్స్ వీక్ అయిపోవడం వల్ల ఈ టాక్సిన్స్ కూడా బ్లడ్లో కలిసిపోతూ ఉంటాయి. మరి ఇప్పుడు ఇలాంటి హార్మ్ఫుల్ టాక్సిన్స్ బ్యాక్టీరియా అన్ని బ్లడ్లో చేరితే మన బాడీ ఏదో ఒక రియాక్షన్ అయితే చూపిస్తుంది కదా. అదే మీరు మీ స్కిన్ మీద చూసే ఫ్లేరప్స్. కాబట్టి దీనికి గట్లో గుడ్ బ్యాక్టీరియాని పెంచే ప్రోబయోటిక్ ఫుడ్స్ అయిన ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఇంకా పెరుగు లాంటివి తీసుకోండి. ఇంకా ఈ కండిషన్స్కి హోమియోలో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి నాకు మెసేజ్ చేయండి.